వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు మరి బదిలీలు అనేవి చేపట్టిన విషయం మనందరికి కూడా తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల్లో ఎవరైతే 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నారో అటువంటి వారు కంపల్సరీగా మరి ఒక గ్రామ సచివాలయం నుంచి ఇంకో సచివాలయంకి మారాల్సిన పరిస్థితి ఉంది. అలా కాకుండా 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారైతే మరి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ఒకవేళ వారు అవసరం అనుకుంటే పెట్టుకోవచ్చు. అంటే 5 ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి వారికి కంపల్సరీ ట్రాన్స్ఫర్ అయితే 5 ఇయర్స్ లోపు ఉన్నటువంటి వారికి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ కు మరి ప్రభుత్వం అనుమతించింది. ఎవరైతే మరి రిక్వెస్ట్ కావచ్చు లేదా కంపల్సరీ ట్రాన్స్ఫర్ కావచ్చు వారంతా కూడా మరి గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు సంబంధించినటువంటి వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోండి అంటూ ప్రభుత్వం వారందరికీ సూచించడం జరిగింది. ఇక గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఇప్పుడు బదిలీలో కొన్ని కొత్త అంశాలు అనేవి చేర్చడం జరిగింది. మామూలుగా గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు వారు ఏదైతే మండలం నేటివ్ మండలం ఉంటుందో వారికి సంబంధించినటువంటి మండలం మరి ఆ మండలంలో వారికి పోస్టింగ్ అనేది ఇవ్వరాదు అంటూ మరి గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు సంబంధించినటువంటి అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదే విషయమై మరి వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా మరి అదే మండలంలో ఇవ్వాలా వద్దా అనే సందిగ్ధం నెలకొని ఉన్నప్పుడు మరి ప్రభుత్వం దీని మీద క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. కేవలం మండలం ప్రతిపాదిక అనేది గ్రామ సచివాలయాలకు మాత్రమే వర్తిస్తుందని, అదే వార్డ్ సచివాలయం అయితే మండలం కాకుండా వారికి సంబంధించినటువంటి వార్డ్ లో కాకుండా పక్క వార్డు కేటాయించవచ్చు అనే ఒక క్లారిటీని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఆ క్లారిటీని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సొంత వార్డుల్లో కాకుండా బదిలీ, వార్డ్ సచివాలయ ఉద్యోగుల స్థాన చలనంపై ప్రభుత్వం స్పష్టత. వార్డ్ సచివాలయ ఉద్యోగులకు నగరపాలక సంస్థల్లోని సొంత వార్డుల్లో కాకుండా వాటి పరిధిలోని ఇతర వార్డులకు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కమిషనర్లకు సూచించింది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇంతకు మునుపే ఇచ్చిన ఉత్తర్వుల్లో సవరణలు చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. గ్రామ సచివాలయాల్లోని ఉద్యోగుల్లానే వార్డ్ సచివాలయాల ఉద్యోగులను కూడా సొంత మండలాలకు బదిలీ చేయొద్దని ఇచ్చిన ఉత్తర్వులపై గందరగోళం నెలకొనడంతో ఈ స్పష్టతను ప్రభుత్వం ఇచ్చింది. వార్డ్ సచివాలయాలకు మండలం వర్తించనందున నగరపాలక సంస్థల్లోని సొంత వార్డుల్లో కాకుండా ఇతర వార్డులకు బదిలీ చేయాలని పేర్కొంది. జిల్లా పరిధిలోని ఇతర నగరాలు పట్టణాల్లోని వార్డులకు కూడా స్థాన చలనం కల్పించొచ్చని తెలిపింది. కాబట్టి ఎవరైతే వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్నారో వారు ఏ వార్డులో అయితే ఉన్నారో ఆ వార్డులో కాకోకుండా పక్క వార్డుకు బదిలీ కావచ్చు, లేదా పక్క జిల్లా లేదా పక్క మండలంలోని వార్డులకు కూడా వారు బదిలీ కావచ్చు అంటూ ఇక్కడ పేర్కొనడం జరిగింది. మరి కేవలం మండలంలో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ మండలం కాకుండా పక్క మండలం పెట్టుకోవాలి అనే నిబంధన కేవలం గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రం వర్తిస్తుంది అంటూ ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు సంబంధించినటువంటి బదిలీలలో ఈ ముఖ్యమైన విషయాన్ని అభ్యర్థులు గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఇది గ్రామ మరియు వార్డ్ సచివాలయ బదిలీలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.